హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు జనరల్గా కామన్గా చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఫుడ్ పరంగా కానీ, డైట్ పరంగా కానీ, లేదు లైఫ్ స్టైల్ పరంగా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదర్ ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ అప్పుడైనా లేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అయినా అని చాలామంది అడుగుతుంటారు. జనరల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళ ఏమి అంటే డైట్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ స్పెసిఫిక్ ప్రికాషన్స్ అంటే దానికి ప్రెగ్నెన్సీ కోసం ఏం తీసుకోనక్కర్లేదు. కాకపోతే జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనకి డైట్లో కూడా ఎక్కువ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ప్లస్ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని రకాల విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, అట్లా అన్ని రకాల ఫుడ్ ఉండేటట్టు చూసుకోవడము, బ్యాలెన్స్డ్ డైట్. ప్లస్ ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదు, అంటే టైమ్లీ స్లీప్. ఇప్పుడు ఉన్న కాలంలో చాలామంది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసారు, అన్నీ ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకోవడము ఇట్లాంటివి. సో అలాంటివి కాకుండా జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే ఓవర్ నైట్ మేల్కోవడము ఇట్లాంటివి కాకుండా వీటి వల్ల ఏంటంటే జనరల్ హెల్త్ అనేది బాగుంటుంది, ప్లస్ ఒక కపుల్ మధ్య రిలేషన్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఓవరీస్ కానీ మేల్స్లో స్పర్మ్స్ కానీ అన్నీ మంచిగా డెవలప్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళలో కూడా కొంతమంది అడుగుతుంటారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని చెప్పి. కొందరు అసలు ఫుడ్ అన్నీ తినకూడదని చెప్పి మానేస్తుంటారు. అలా అంతా ఏమి ఉండదు అనమాట. జనరల్గా మెడికల్గా అయితే అన్ని రకాల ఫుడ్ తినొచ్చనే చెప్తాము. ఓన్లీ కొన్ని ఫ్రూట్స్ లైక్ పపాయ, పైనాపిల్ ఇలాంటివి కొంచెం స్టార్టింగ్లో అవాయిడ్ చేయమని చెప్తాం అంతే. ఇంకా అన్ని రకాలు తినచ్చు. బట్ ఒక 1 డేలో కంప్లీట్గా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా లైఫ్ స్టైల్ కూడా అంటే కంప్లీట్, కొందరు ప్రెగ్నెన్సీ అంటే ఏదో చాలా రెస్ట్ తీసుకోవాలని చెప్పి అలా చేస్తుంటారు. నార్మల్ డే టు డే రొటీన్ అన్నీ చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్స్, రిస్ట్రిక్షన్స్ అట్లా ఉండవు. ఏదో నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన ఐవీఎఫ్లో అయినా కూడా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఓన్లీ కొన్ని కండిషన్స్లో అంటే ఇదర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళలో మాత్రం ఓన్లీ డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే రెస్ట్ తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్ ప్రెగ్నెన్సీస్ అన్నిట్లో ఎటువంటి బెడ్ రెస్ట్స్ అట్లాంటివి అవసరం లేదనమాట. యాక్టివ్గా డైలీ రొటీన్ చేసుకుంటున్న వాళ్ళలోనే ప్రెగ్నెన్సీ ఎక్కువ రోజు మంచిగా హెల్తీగా కంటిన్యూ అవ్వడానికి, ప్లస్ నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. So hope this information is helpful for you. Thank you very much.